హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 36. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్న రణధీర ఆలోచనలు కొన్ని సంవత్సరాలు వెనక్కి ఈషాని తొలిసారి చూసిన దగ్గరికి మళ్ళాయి. రణధీర్ ఫ్లాష్ బ్యాక్ దాదాపు 5 సంవత్సరాల క్రితం. బెంగళూరు నగరం, సాయంత్రం సమయం. నగరంలోని ప్రసిద్ధ 5 స్టార్ హోటల్లో జరుగుతున్న బిజినెస్ మీటింగ్ అండ్ పార్టీకి వెళ్ళాడు రణధీర్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ సెక్టార్కి సంబంధించి దేశ నలుమూలల నుండి బిజినెస్ అఫీషియల్స్ అందరూ పార్టీకి అటెండ్ అయ్యారు. పార్టీ జోరుగా సాగుతుంది. బిజీ బిజినెస్ లైఫ్కి బ్రేక్ ఇచ్చి అందరూ డ్రింక్ చేస్తూ, స్టేజ్పై అమ్మాయిల హాట్ డాన్స్లను వీక్షిస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. బిజినెస్ అఫీషియల్స్తో మాట్లాడుతూ డ్రింక్ చేస్తున్న రణధీర్ కళ్ళు అల్లంత దూరంలో ఉన్న ఒక అమ్మాయి మీద నిలిచాయి. అందమైన వదనం, భుజాల వరకు అలల్లా వేలాడుతున్న నల్లని కురులు, మోకాళ్ళ వరకు నిలిచిన స్లీవ్లెస్ క్రీమ్ కలర్ 1 పీస్ డ్రెస్లు తీర్చిదిద్దినట్టున్న వంపు వయ్యారాలతో ఎత్తుగా ఆకర్షణీయంగా ఉంది. నవ్వుతూ మాట్లాడుతూ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఆ అమ్మాయి రూపం తొలి చూపులోని రణధీర్ దృష్టిని ఆకర్షించింది. ఆమెపై నిలిచిన తన చూపులను బలవంతంగా తిప్పుకొని బిజినెస్ అఫీషియల్స్తో మాట్లాడుతూ డ్రింక్ ఫినిష్ చేసిన రణధీర్ లేచి వాష్రూమ్కి వెళ్తుండగా సడన్గా పక్క నుండి వచ్చిన ఒక అమ్మాయి చూసుకోకుండా అతనికి డాష్ ఇచ్చి పడబోయింది. రణధీర్ వెంటనే అలర్ట్ అయ్యి ఆమె నడుం చుట్టూ చేయి చుట్టేసి పడకుండా పట్టుకుని ఆమె మొహంలోకి చూశాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, అతని మొదటి చూపులోని ఆకర్షించిన అదే అమ్మాయి. అతని చేతిలో విల్లులా వెనక్కి వంగి పడిపోతానేమో అన్న కంగారు వల్ల ఎగశ్వాస తీసుకుంటూ అతని వైపు చూస్తుంది అందమైన తన కళ్ళను అందంగా అల్లార్చుతూ. తనని చూడగానే రణధీర్ కళ్ళు వింతగా మెరిశాయి. తనని సరిగ్గా నిలబెడుతూ, ఆర్ యూ ఓకే అని అడిగాడు. యా ఓకే, థ్యాంక్స్, యూ సేవ్డ్ మీ ఫ్రమ్ ఎంబారస్మెంట్, చిరునవ్వు చిందిస్తూ అంది. నో మెన్షన్. సన్నని నవ్వుతూ బదిలిచ్చాడు రణధీర్. ఐఎమ్ ఈషా. తనని తాను పరిచయం చేసుకుంటూ చేయి చాపింది ఈషా. రణధీర్ చక్రవర్తి, నైస్ టు మీట్ యూ. తన చేత్తో చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రణధీర్. చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈషా. వెళ్తున్న తన వైపు కొన్ని క్షణాలు చూసి చిన్నగా నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళిన రణధీర్ తిరిగొచ్చి బార్ కౌంటర్ దగ్గర కూర్చొని డ్రింక్ చేస్తున్నాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన ఈషా రెడ్ వైన్ తీసుకుంటూ రణధీర్ని గమనించి అతని దగ్గరికి వెళ్ళింది. కెన్ ఐ సిట్ హియర్? యా షూర్ అని రణధీర్ అనడంతో అతని పక్కన కూర్చొని రెడ్ వైన్ తాగుతూ ఉంది. రణధీర్ ఆమెను పైనుండి కిందకి ఒకసారి చూసి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్ అని అన్నాడు. ఎస్, టెల్ మీ. డ్రింక్ సిప్ చేస్తూ అంది ఈషా. యు వెరీ బ్యూటిఫుల్. యూ షుడ్ బి ఏ మోడల్ ఆర్ యాక్ట్రెస్. ఈ బోరింగ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు చెరగని చిరునవ్వుతూ. నా బాస్ విల్సన్ గారితో కలిసి ఈ పార్టీకి వచ్చాను. నేను తన అసిస్టెంట్ని నవ్వుతూ అంది ఈషా. రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి, హో వెరీ గుడ్ అని అన్నాడు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. పొడుగ్గా బలిష్టంగా చామన ఛాయగా ఉన్న అతను రింగుల జుట్టుతో లోతైన కళ్ళతో చూడ్డానికి ఒకంత డేంజరస్గా కనిపిస్తున్నాడు. ఇషా, నువ్వు ఇక్కడున్నావా? నవ్వుతూ దగ్గరకొచ్చాడు. ఎస్ సార్, మీట్ మిస్టర్ రణధీర్ చక్రవర్తి అని రణధీర్ వైపు చూపిస్తూ తన బాస్కి ఇంట్రడ్యూస్ చేసింది ఈషా. ఆ వ్యక్తి రణధీర్ వైపు చేయి చాచి, ఐఎమ్ విల్సన్, ఐ హ్యావ్ అ బిజినెస్ లైక్ యువర్స్ అని అన్నాడు. డూ యు నో మీ? ఆశ్చర్యంగా అడిగాడు రణధీర్. విల్సన్ నవ్వుతూ, ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లో రణధీర్ చక్రవర్తి అంటే తెలియని వాళ్ళెవరు? ఎంగేజ్లో చాలా సక్సెస్ఫుల్ పొజిషన్ రీచ్ అయ్యారు. మిమ్మల్ని కలవడం నా అదృష్టం. నా ఇంగ్లీష్ మీలా పాష్గా పాలిష్గా ఉండదు. అందుకే ఈషాని నా అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నాను. రణధీర్ అతని వైపే సమ్మోహనంగా చూస్తున్న ఈషా వైపు చూసి చిన్నగా నవ్వి, యువర్ అసిస్టెంట్ ఈజ్ వెరీ స్మార్ట్ అని అన్నాడు. ఈషా తల కాస్త వంచి, థ్యాంక్స్ మిస్టర్ రణధీర్ అని అంది నవ్వుతూ. విల్సన్ ఈషా వైపు చూసి, వెళ్దామా అని అన్నాడు. ఎస్ సార్. విల్సన్ రణధీర్కి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోగా ఈషా రణధీర్ వైపు చిరునవ్వుతూ చూస్తూ, ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ, ఐ హోప్ విల్ మీట్ అగైన్ అని అంటూ చెయ్యి ఇవ్వగా రణధీర్ చిన్నగా నవ్వి షేక్ హ్యాండ్తో పాటు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. దిస్ ఈజ్ మై పర్సనల్ కార్డ్, దాంట్లో నా పర్సనల్ నెంబర్ ఉంది. ఈషా నవ్వుతూ కార్డ్ని పాకెట్లో పెట్టుకుని విల్సన్ వెనకాల వెళ్తూ ఆగింది. ఆమె వైపే చూస్తున్న రణధీర్
ఈషా వెనక్కి తిరిగి తన వైపు పరిగెత్తుకుంటూ వస్తుంటే లేచి నిలబడ్డాడు. ఈషా అతని దగ్గరకు వచ్చి అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి ఒక్క క్షణం చూసి అతని గాఢంగా కౌగిలించుకుంది. ఊహించని ఆ చర్యకి ఆశ్చర్యంతో కళ్ళు విప్పాచుతూ అలాగే బిగుసుకుపోయాడు రణధీర్. ఈషా అతన్ని వదిలి సిగ్గుపడుతూ నవ్వుకుంటూ అక్కడి నుండి పరిగెత్తింది. రణధీర్ పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది. షీఈ్ రియలీ అమేజింగ్ తనలో తాను అనుకుంటూ బిజినెస్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళాడు. ఈషా విల్సన్తో పాటు హోటల్కి చేరుకుంది. అప్పటికే టైం 10 అవుతుంది. ఫ్రెషప్ అయి మోకాళ్ళ వరకు ఉండే సింపుల్ ఫ్రాక్ వేసుకుని హోటల్ గార్డెన్లు విల్సన్తో పాటు వాకింగ్ చేస్తూ ఉన్న ఈషా కాసేపటికి రణధీర్ లోపలికొస్తూ కనిపించడంతో రణధీర్ అని పిలిచింది. ఈషా వాయిస్ వినిపించి దిగ్గున తల తిప్పి చూసిన రణధీర్కి ఎదురుగా నవ్వుతూ వస్తూ కనిపించింది ఈషా. ఆశ్చర్యంతో కూడిన హ్యాపీనెస్ రణధీర్లో. మీరు స్టే చేసేది కూడా ఇదే హోటల్లోనా అంది అతని దగ్గరికి వెళ్తూ. యా, ఇదే హోటల్. వాట్ ఏ కోయిన్సిడెన్స్ అన్నాడు రణధీర్. ఏ రూమ్ అడిగింది ఈషా అతనితో పాటు నడుస్తూ. 202, నాది 303 అంటూ ఈషా నవ్వుతుంటే ఆ నవ్వుతో జత కలిపాడు రణధీర్. రూమ్లో ఉంటే బోర్ కొడుతుంది, అందుకే ఇక్కడ వాకింగ్ చేస్తున్నా. ఈ టైంలో లాంగ్ డ్రైవ్కి వెళ్తే బాగుంటుంది కదా అని ఉత్సాహంగా అంటూ. కానీ ఎవరు తీసుకెళ్తారు? విల్సన్ సార్ చాలా బోరింగ్, ఇలాంటివేవి ఆయనకు నచ్చవు. అండ్ బాస్తో కలిసి వెళ్ళినా థ్రిల్ ఉండదు అంది ఉసూరుమంటూ. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టేక్ యూ ఫర్ ద రైడ్ అన్నాడు రణధీర్. ఆ సమాధానం కోసమే ఎదురు చూస్తున్న ఈషా మొహం వెలిగిపోయింది. మీలాంటి గ్రేట్ పర్సన్ తీసుకెళ్తానంటే వద్దంటానా? ఐఎమ్ సో బ్లెస్డ్ అంది నవ్వుతున్న ఆమె అందమైన రూపాన్ని మైమర్చిపోయి చూస్తూ. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, జస్ట్ 5 minutes అన్నాడు రణధీర్. షూర్, వెయిట్ చేస్తాను. రణధీర్ లోపలికి వెళ్ళగా టేబుల్పై కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది ఈషా. కాసేపటికి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు రణధీర్. క్యాజువల్స్లో కూడా చాలా స్మార్ట్గా ఉన్న అతన్ని స్టన్ అయిపోయి చూస్తూ లేచి నిలబడింది ఈషా. షల్ వి గో? హా చిన్నగా తలాడించి అతనితో పాటు కదిలి కారులో కూర్చుంది ఈషా. ఎక్కడికి వెళ్దాం అడిగాడు కార్ స్టార్ట్ చేస్తూ. యాజ్ యూ విష్, ఎక్కడికైనా ఓకే. సీట్లో వెనక్కి వాలి అతని చూస్తూ అంది. ఆమె చూపు చాలా అట్రాక్టింగ్గా ఉంది. రణధీర్ చిన్నగా నవ్వి ఓకే, ఒక గుడ్ ప్లేస్కి తీసుకెళ్తాను. యూ విల్ లవ్ ఇట్. 50 kilometers అవే. ఈజ్ దట్ ఓకే? హా ఓకే. 500 kilometers అయినా ఓకే మీతో. రణధీర్ నవ్వుకుని కార్ టాప్ ఓపెన్ చేసి మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేసి కార్ స్పీడ్ పెంచాడు. పిల్లగాలి చల్లగా తాకుతూ దేహాన్ని పులకింపజేస్తుంటే అర్జిత్ సింగ్ ఫీల్ గుడ్ సాంగ్ మనసును ఉర్రూతలూగిస్తుంటే ఆ జర్నీని అమితంగా ఆస్వాదిస్తూ లేచి నిలబడి ఓపెన్ టాప్ నుండి చేతులు చాచి ఉత్సాహంగా నడుమూరుతూ డాన్స్ చేస్తూ ఉంది ఈషా. రణధీర్ నవ్వుతూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఈషాతో ఈ జర్నీ అతని మనసుకు ఎంతో హాయినిస్తుంది. ఎప్పుడు బిజినెస్ అంటూ బిజీగా ఉండే రణధీర్కి ఒక అమ్మాయితో ఏకాంతంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం అతని లైఫ్లో ఫస్ట్ టైం. ఆమె అందమైన రూపం, ఆకర్షించే నవ్వు, ఆకట్టుకునే మాటలు తీరు రణధీర్ని మెల్లిమెల్లిగా ఆమె వైపుకి లాగుతున్నాయి. మధ్యలో కేఫ్ దగ్గర ఆగి వేడివేడి కాఫీతో రిఫ్రెష్ అయ్యి మళ్ళీ జర్నీ సాగించారు. దాదాపు 1.5 గంటల ప్రయాణం తర్వాత కార్ మెయిన్ రోడ్డు నుండి ఒక మట్టి రోడ్డు గుండా లోపలికి వెళ్తుంది. ఇరువైపులా చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది ఈషా ఎగ్జైటింగ్గా చూస్తూ. భయంగా ఉందా తన వైపు చూస్తూ అడిగాడు రణధీర్. లేదు, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అయినా మీరున్నాక నాకేం భయం? రణధీర్ నవ్వుతూ చూశాడు. నాతో రావడం భయంగా లేదా? మనం మీట్ అయింది ఈరోజే. ఇంతకుముందు నేనెవరో కూడా నీకు తెలియదు. బట్ ఒక్కరోజులోనే మీరు నాకు బాగా తెలిసినట్లు క్లోజ్గా అనిపిస్తున్నారు. ఇంత హ్యాండ్సమ్ అండ్ చార్మింగ్ పర్సనాలిటీ ఉన్న మీతో టైం స్పెండ్ చేయడం థ్రిల్లింగ్గా ఉంటుంది, భయంగా కాదు. అతని వైపు తీక్షణంగా చూస్తూ అంది ఈషా. రియలీ అన్నాడు సమ్మోహనంగా నవ్వుతూ. ఎస్. బ్లష్ అవుతూ ఉన్న ఈషా కార్ ఆగడంతో ఎదురుగా చూసింది. ఎదురుగా దర్శనమిస్తున్న దృశ్యాన్ని చూసి ఆమె కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. పచ్చని చెట్ల మధ్య వెన్నెల వెలుగులు మల్లెలు పరుచుకున్నట్టు కన్నుల విందుగా మెరిసిపోతుంది లేక్. వర్ణమ లేక్ అన్నాడు రణధీర్ వెలిగిపోతున్న మొహాన్ని చిరునవ్వుతో చూస్తూ. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఉత్సాహంగా కార్ దిగి కొన్ని అడుగుల దూరంలో ఉన్న లేక్ దగ్గరికి పరిగెత్తింది. కార్ లైట్స్ ఆన్ చేసి ఆమె వెనకాల కదిలాడు రణధీర్. చేతులు చాచి ఇసుక తిన్నెల్లో చిన్న పిల్లలా తిరుగుతూ ఉన్న తనని అడ్మైరింగ్గా చూస్తూ ఇసుకలో కూర్చున్నాడు రణధీర్. కాసేపు జాలీగా హ్యాపీగా తిరిగొచ్చి
అతని పక్కన కూర్చుంది ఇషా. థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేచర్లో హాయిగా టైం స్పెండ్ చేసి ఎన్నాళ్ళైందో అంది. నో మెన్షన్ అన్నాడు రణధీర్ సన్నని నవ్వుతూ. మీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? మీ గర్ల్ఫ్రెండ్తో వచ్చారా? రణధీర్ తల అడ్డంగా ఊపి, నా గర్ల్ఫ్రెండ్ లేదు. నా కంపెనీ హైదరాబాద్లో ఉన్నా నేను ఇక్కడ నుండే ఎక్కువ వర్క్ చేస్తాను. నాకు నేచర్కి దగ్గరగా ఉండడం ఇష్టం. సో ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ప్లోర్ చేస్తాను. నా బిజినెస్ మెయిన్ సెంటర్ ఇదే. అప్పుడప్పుడు వైజాగ్, ముంబై విజిట్ చేసి మానిటర్ చేస్తూ ఉంటాను. సో మీరు ముంబై కూడా విజిట్ చేస్తారా? నేను వర్క్ చేసేది ముంబైలోనే. అప్పుడప్పుడు బాస్తో వైజాగ్ కూడా వెళ్తుంటాను. దట్స్ నైస్ అన్నాడు రణదీప్. కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. పిల్లగాలి కీచురాల శబ్దం తప్ప ఏమీ వినిపించని నిశ్శబ్దం. పెదవులు మాట్లాడుకోకపోయినా ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ దోబుచులాడుతున్నాయి. ఈషాకి సడన్గా ఏదో గుర్తొచ్చి, అవును, మీకు నిజంగా గర్ల్ఫ్రెండ్ లేదా అని అడిగింది. లేదు అన్నట్టుగా తలూపాడు రణదీప్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీరు. మీకు గర్ల్ఫ్రెండ్ లేదంటే నమ్మాలనిపించడం లేదు అంది ఈషా. నా కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీదే ఉంది. దట్ ఈస్ మై గర్ల్ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్. రణధీర్ మాటలకు నవ్వేసింది ఈషా. అందుకే ఎంగేజ్లోనే గ్రేట్ పొజిషన్లో ఉన్నారు ఈషా అంటుంటే రణధీర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు హాయినిస్తుంటే కాసేపు అలాగే కూర్చుండిపోయారు. రణధీర్ టైం చూసి 1 అవుతుంది, లెట్స్ గో అంటూ లేచి ఆమెకు చేయిచ్చాడు. అతని చెయ్యందుకుని పైకి లేచి అతనితో పాటు కదిలింది ఈషా. ఇద్దరు కార్లు బయలుదేరారు. ఈషా సీట్లో వెనక్కి వాలి అతని వైపు తన్మయంగా చూస్తూ ఉంది. మధ్య మధ్యలో ఆమె వైపు చూస్తూ జాలీగా డ్రైవ్ చేస్తున్నాడు రణధీర్. హోటల్కి రీచ్ అయ్యేసరికి ఈషా నిద్రలోకి జారుకుంది. రణధీర్ కార్ దిగి ఆమె వైపుకు వెళ్ళి భుజంపై తట్టగా మేల్కొని అతని వైపు చూసింది. నిద్ర పట్టేసింది, లేట్ అయింది కదా, వచ్చేసామా? హా. రణధీర్ చెయ్యి ఇవ్వగా చెయ్యందుకుని కార్ దిగిన ఈషా రణధీర్ కళ్ళకు చూస్తూ, థ్యాంక్ యూ రణధీర్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. ఈరోజు నేను అస్సలు మర్చిపోలేను, నిన్ను కూడా అంటూ అతన్ని హగ్ చేసుకుంది. రణధీర్ పెదవులు విచ్చుకున్నాయి. ఆమెను తిరిగి హత్తుకుంటూ ఐఎమ్ ఆల్సో అన్నాడు. కౌగిలి వీడి అతని కళ్ళలకు చూసింది ఈషా. రణధీర్ ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు. కొన్ని క్షణాలు చూసిన ఈషా మునివేళ్లపై నిక్కి రణధీర్ పెదవులపై ముద్దు పెట్టింది. ఊహించని ఆ ముద్దుకి ఆశ్చర్యం, ఆనందంతో రణధీర్ కళ్ళు విచ్చుకున్నాయి. దేహంలో ఒక కొత్త పులకింత. ఈషా బ్లష్ అవుతూ దూరం జరగబోతుంటే ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని ఇద్దరి పెదవులను జత చేసి గాఢంగా కిస్ చేస్తున్నాడు రణధీర్. ఈషా అతని ముద్దుతో జత కలిపి పెదవుల యుద్ధం సాగిస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈషా రణధీర్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈషా రణధీర్పై చూపిస్తుందంతా ప్రేమ, నటన. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? రణధీర్ ఎందుకంతలా బ్రేక్ అయ్యాడు? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.